ఖమ్మం ఎప్పుడు కూడా కాంగ్రెస్ కి ఆదరిస్తున్నటువంటి జిల్లా. అలాంటి జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భవిష్యత్తు కూడా మనదే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. మీ అందరి సహకారంతో మళ్ళీ ఎన్నికల నాటికి మరింత బలోపేతమై 90కి తగ్గకుండా అసెంబ్లీ స్థానాలు గెలుస్తాము. కారణం మన ఇష్టమైనటువంటి కార్యక్రమాలు, మనం ఇస్తున్నటువంటి అభివృద్ధి, మనం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు. మరో కారణం, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. నిన్న మొన్న చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న తగాదా, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆస్తుల కొట్లాట, కవిత గారి కొట్లాట దేని కొరకు? మనకు అవసరమా? కవిత గారు దేనికోసం పోరాడుతూ ఉన్నారు? వాళ్ళ అన్న వాళ్ళ నాయన దోచుకున్న వేల కోట్ల రూపాయల్లో సరైన వాటా రాక ఇలా రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను చాలా సందర్భంలో చెప్పాను, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు గాక ఉండదు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కుల సమీకరణలు, మత సమీకరణలు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు, రాదు కాక రాదు. కాబట్టి నేను మళ్ళీ ఘట్టాపథంగా చెప్తా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖార్గే నేతృత్వంలో, సోనియా గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ ఆశయంతో మనం ఏర్పాటు చేస్తాం. అంతలోపు మీ కలలన్నీ సాకారం చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారిది, నాది, మంత్రులందరూ అన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం.